యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ కలదు. నాన్నగారు ఏం చేసేవారంటే ఆయన బతుకున్న దినాలలో ప్రార్థనలో బతికాడు, ప్రార్థనలో ముందుకెళ్ళాడు. అలాగనే తనకు పుట్టిన ఐదుగురు కొడుకులు కావచ్చు, ఇద్దరు కూతుర్లు కావచ్చు, మనవలు కావచ్చు, మనవరాలు కావచ్చు, కుటుంబం అంతట్లో కూడా ప్రార్థనకు కొనసాగి దేవుడు ఆయన పిలుచుకున్నాడు. ఎప్పటికైనా మనం అక్కడ వెళ్ళాల్సిన వారు మంచివారు. అంటే ప్రకటన గ్రంథంలో మాట ఉంటుంది. ఏ మాట అంటే 1వ అధ్యాయం 18 వచ్చిన నేను మొదట వాడును కడుపుట వాడును, మృతుడినైతే కానీ యుగముని నేను సజీవుడినైతుంది. ఇదిగో మరణము యొక్క పాతాళ లోకముకి కాల పశువులు నా స్వాధీనంలో ఉన్నాయి. అంటే మరణమైన పాతాళ లోకమైన దేవుని స్వాధీనంలో ఉంటాయి. అంటే దేవుడికి మంచిగా కొనసాగిన వారందరూ నేనంటాను దేవుడి కుడి కోసానికి ఖచ్చితంగా ఉంటారు. అలాగే నాన్నగారు ఏం చేసేవారంటే ఈయన చేసిన ప్రార్థనలో దేవుడి దగ్గర ఉన్నాడని మనం నమ్మచ్చు. ఇంకో మాట ఉంటుంది, ఆ మాట చదువుకుందాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. మరి వదలబోతున్న పిచ్చుక చాలా చురుగ్గా పెట్టుకున్నారు. కొందరు పిచ్చుక అంటది వదిలేశారు. గోవిందా హర మహేశ్వర అయిపోయి తొప్పేం రాదా. పాపం వెళ్ళడం మంచిది, వెళ్ళిపోవడం. ఓకే.